ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎం. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివిపి. నమస్కారం మాస్టర్ సివిపి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. ది లేడీ ఐ హ్యావ్. ఒక్క నిమిషం. మినిట్ అండి. The lady I have just been talking about has for years now followed the diet described previously, eats freely of green vegetables, drinks the vegetable water, partakes of salads and fruit daily, and enjoys therefore excellent health, and is an advertisement to homeopathy and proper diet. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట. దాని గురించి ఆయన చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు. ఏమని అంటే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి కేసు దానికి సంబంధించిన ఆవిడ కొన్ని సంవత్సరాలుగా అంతకుముందు డిస్క్రైబ్ చేసినటువంటి డైట్ అది ఫాలో అయ్యారు. అంటే గ్రీన్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం, సలాడ్స్ అవి తీసుకోవటం, ఫ్రూట్స్ తినటం, దీనివలన హెల్త్ అనేది ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆవిడ అని చెప్పారు. ఎక్సలెంట్ హెల్త్ ఉంది. అప్పుడు ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట. హోమియోపతి అండ్ ప్రాపర్ డైట్ తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు అనమాట ఇవిడ. నెక్స్ట్ నెంబర్ టూ was a younger woman when she became a convert, at first unknowingly, until she experienced the benefits of homeopathy and became a devotee. అంటే ఈవిడ ఒక యంగర్ ఉమెన్. ఈవిడ అంటే ఫస్ట్ లో అలోపతి వాడిన తర్వాత కన్వర్ట్ అయింది. ఫస్ట్ లో ఏంటంటే అలా నెమ్మదిగా ఆవిడకి హోమియోపతి యొక్క బెనిఫిట్స్ తెలుసుకుని లాస్ట్ ఒక భక్తురాలు అయిపోయింది. అంటే పూర్తిగా హోమియోపతి మెడిసినే దేనికైనా వాడతాం మొదలుపెట్టి, అంటే హోమియోపతి ఇంతలా పనిచేస్తుందనే తెలియకుండానే ఆవిడ మాట మొదలుపెట్టి ఆవిడ హోమియోపతి వాడటం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆవిడ హోమియోపతికి భక్తురాల్లో అయిపోయింది. అంటే అంతలాగా హోమియోపతినే అన్నిటికీ వాడటం మొదలు పెట్టారని అర్థం అనమాట. She was thin and delicate and always suffering from colds and chills, which swiftly developed into influenza. ఈవిడ యాక్చువల్గా ఏంటంటే స్వతహాగా ఆవిడ డెలికేట్ గా ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ అనమాట. ఎప్పుడు కూడా జలుబు, చలి ఇలాంటివి వస్తూ ఉండేవి. అవి నెమ్మదిగా అంటే చాలా వేగంగా ఇన్ఫ్లుయెంజల్ ఫీవర్ లోకి మారిపోతుంటే వచ్చేస్తూ ఉండేది అనమాట. అంటే కొంచెం కోల్డ్ చిల్స్ వచ్చినప్పుడల్లా ఇవిడికి ఇన్ఫ్లుయెంజా ఫీవర్ వచ్చేస్తుంది వెంటనే ఫాస్ట్ గా. ఇన్ఫాక్ట్ షీ వాజ్ వన్ ఆఫ్ ది కైండ్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఏ క్లినికల్ థర్మామీటర్ క్లోజ్ ఎట్ హ్యాండ్. అంటే ఇవి ఎలాంటి ఆవిడంటే ఎప్పుడు కూడా ఆ థర్మామీటర్ అనేది చేతిలో ఉంచుకునేది. అంటే అర్థం మాటికి ఫీవర్స్ చాలా తరచుగా వచ్చేస్తూ ఉండేవి. ఇట్ వాజ్ యాజ్ మచ్ యాజ్ ఎ నెసెసిటీ టు హర్ యాజ్ ద పౌడర్ పఫ్ ఫర్ హర్ షైనీ నోస్. అదనమాట. అంటే ఈ జలుబు వీటికి ఎంత ఎక్కువ చేస్తూ ఉంటుందో ఈ జ్వరం కూడా అంతే తరచుగా వచ్చేస్తూ ఉంటుందని చెప్పి.
Early on, she insisted on being given a course of anti-catarrhal vaccines, which apparently for a season or two prevented these severe chills. అంటే మొదట్లో ప్రారంభ దశలో ఈవిడ యాంటీ కటారల్ వ్యాక్సిన్స్ దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవి తీసుకుంటే ఆ సీజన్ ఒక సీజన్ 1-2 సీజన్స్ వరకు ప్రివెంట్ చేయబడేది చిల్స్ తల వీటి నుంచి. బట్ వెన్ షీ వాస్ టేకెన్ ఫర్మ్లీ ఇన్ హ్యాండ్ అండ్ హ్యాడ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ విత్ షుగర్ పిల్స్, there was very little doubt in her mind that homeopathy acted with greater certainty than the old way of treatment. అయితే ఎప్పుడైతే ఈవిడ హోమియోపతి మందులు వాడటం రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు వీడికి చిన్న డౌట్ ఉండేది. అంటే అంత అలోపతి వైద్యం మీద ఇది అంత ఫాస్ట్గా పనిచేస్తుందా, అంతలా పనిచేస్తుందా, అంత విస్తారంగా పనిచేస్తుందా అని ఉండేది. ఇన్ఫాక్ట్ షీ ఎక్స్పెక్టెడ్ టు గెట్ వెల్ ఇన్ 24 or at least 48 hours. అండ్ యూజువల్లీ ఇట్ వాస్ సో. అంటే ఆవిడ ఒక 1 day or 2 days లో తగ్గిపోతుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టే అలా తగ్గిపోయేది అనమాట హోమియోలో. ద ఓన్లీ టైమ్ షీ వాస్ ఇల్ ఫర్ 3 weeks వాజ్ వెన్ డ్యూరింగ్ ది హాలిడేస్ షీ డెవలప్డ్ an attack of mumps with a temperature of 104 degrees for days and was kept severely in bed and sweated and purged by regular. ఈవిడ 3 weeks సఫర్ అయింది ఒక్కసారి మాత్రం. ఎప్పుడు అంటే వీడు హాలిడేస్ లో ఉన్నప్పుడు మంప్స్ వచ్చాయి గోదావరిలో. దాంతోపాటు ఫీవర్ ఎంత 104 degrees కొన్ని రోజుల పాటు ఉందిట. ఇంకా మంచం పడిపోయింది ఆవిడ. విపరీతమైన చెమటలు, వాంతులు, వికారంగా ఉండడం, తెముల్చుకోవడం అలా ఉండేది. మచ్ టు హర్ డిస్గస్ట్ హర్ ఫ్యామిలీ వుడ్ నాట్ హియర్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ది లోకల్ డాక్టర్స్ ట్రీట్మెంట్. అంటే ఆవిడ అలా బాధపడుతూ ఉంది కదా, సఫరింగ్ అది చూసి చిరాకు పడతా అంటే అంత విసుగ్గా, అంటే అన్ని రోజులు సఫర్ అవటం చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ హోమియోపతి మందు వాడటం కంటే లోకల్ ట్రీట్మెంట్స్ అలోపతి వైద్యం చేయించారు, ప్రిఫర్ చేశారు. ద రిజల్ట్ వాజ్ షీ కేమ్ బ్యాక్ టు టౌన్ thoroughly weakened and suffered from extreme depression and mucus colitis for months. దాని రిజల్ట్ ఏమైంది, ఆవిడ టౌన్కి వచ్చేటప్పటికి, అంటే హాలిడేస్ అంటే ఫ్యామిలీ ఇంటికి వెళ్ళింది కదా, అప్పుడు వాళ్ళు అలా హోమియోపతి అది కాదు అలోపతి వాడని చెప్పేసి గట్టిగా చెప్పారు. ఇంకా కాన్పట్లో ఆవిడ వాడి మళ్ళీ టౌన్కి వచ్చేటప్పటికి హాలిడేస్ అయిపోయి ఎలా వచ్చింది ఆవిడ, విపరీతమైన నీరసం, ఇంకా విపరీతమైన డిప్రెషన్, మానసికంగా కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు, అంటే మానసికంగా వీక్ అయిపోయి. మ్యూకస్ కొలైటిస్ అంటే ఇది కోలాన్ అని చెప్పుకున్నాం కదా, అబ్డామెన్ లో ఉంటుంది కదా, ఆ కోలాన్ అంటే పేగు అది ఇన్ఫెక్ట్ అయ్యి డిసెంట్రీ అనేది ఫామ్ అయిపోయింది కొన్ని నెలలుగా. దిస్ డిప్రెషన్ ఈజ్ ఏ కామన్ సీక్వెల్ ఆఫ్ మమ్స్ వెదర్ డ్యూ టు ద ట్రీట్మెంట్ ఆర్ టు ది మమ్స్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ నో. అయితే ఈ డిప్రెషన్ అనేది ఈ కామన్ సీక్వెల్ ఆఫ్ మమ్స్, ఈ గవదబిళ్ళ తర్వాత వచ్చేటువంటి సీక్వెలే. అది ట్రీట్మెంట్ వల్ల వచ్చిందా మమ్స్ వల్ల వచ్చిందా అనేది నేను క్లియర్ గా చెప్పలేను అంటుంది ఆవిడ. ఆల్ ఐ నో ఈస్ దట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆఫ్ మమ్స్ డజంట్ ప్రొడ్యూస్ దిస్ డిప్రెషన్. నాకు తెలిసింది మాత్రం ఒక్కటే ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే గౌద పిల్లల్లో ఖచ్చితంగా వాటి వలన డిప్రెషన్ అయితే రాదు అని. వన్ హ్యాస్ జస్ట్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ minor epidemic of mumps and not one of the children developed it and they were well in less than a week. ఒక వీడికి ఎక్స్పీరియన్స్ లో ఒక చిన్న ఎపిడమిక్, అంటే ఎపిడమిక్ ఈ అంటువ్యాధులు అవి ప్రబలే టైంలో మమ్స్ అనేది ఒకరికి వచ్చి అది మళ్ళీ ఒక పిల్లవాడికి కూడా ఇంట్లోకి రాకుండా తక్కువ టైంలో వారాలను తగ్గిపోయింది. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మనం ట్రీట్ చేసేటప్పుడు మమ్స్ మామూలుగా అయితే వాళ్ళు వారాలు పెడతారు. హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ కనుక పడితే వితిన్ 2 days 3 days తగ్గిపోతుంది. దే వర్ వెల్ ఇన్ లెస్ దాన్ ఎ వీక్. బట్ దిస్ ఈస్ బై ద ఫుల్ స్టోరీ విల్ బి టోల్డ్ అనదర్ టైం ఐ హోప్. అంటే ఈ మమ్స్ లో తగ్గిందని చెప్పారు కదా కేసు, తక్కువ 1 week లోపే, ఆ కేసు గురించి మళ్ళీ మనం ఆడుకుందాం ఫుల్ స్టోరీ అంటుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే ఎక్యూట్ వచ్చినా కానీ మనము ఎక్యూట్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మందు సెలెక్ట్ చేస్తే ఒకటే డ్రగ్,
తగ్గిపోతుంది. ఎలా అంటే ఎలా అయిపోయిందంటే మనలో ఒక ఏమంటారు దాన్ని, మైండ్ ఒక మోనాటనీ అంటారు కదా, అదే అనుకుంటా కరెక్ట్ వర్డ్. అంటే ఆ ఇప్పుడు ఫీవర్ జలుబు బ్యాసిల్లం కొట్టేయి, ఆ మళ్ళీ జలుబు తిప్పుతున్నట్టుంది, గురగుర యాంటీమ్టాట్ వేసేయి, ఇలా అయిపోయింది. మనం అలా అవ్వకూడదు అంటున్నాను. వాళ్ళు ఎపిడెమిక్ డిసీజ్ లో ఇప్పుడు కరోనా టైంలో అందరికి ఎక్కువ బ్యాసిల్లమే పడింది. అలాంటి ఎపిడెమిక్ మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు. అది పాండమిక్ లే ఆఫ్ కోర్స్. ఎపిడెమిక్ డిసీజ్ లో చాలా డ్రగ్స్ కొన్ని ఈ మధ్య అయితే అబ్జర్వ్ చేసింది, ఒక కేసుకి ఇంకో కేసుకి పొంతన ఉండకుండా డ్రగ్స్ పడుతున్నాయి. దానివల్ల మనం అదే డ్రగ్ మనకు బ్యాసిల్లం వేసాం తగ్గలేదు అనుకోండి, దాన్ని 200 బ్రేక్ చేసి, నేను చూశాను చాలా కేసులు, ఏం చేస్తున్నారు బ్యాసిల్లం 30 ఎవ్రీ 4 అవర్స్ ఎవ్రీ 6 అవర్స్. అది కాదు కదా, ఇప్పుడు బ్యాసిల్లం వేసినప్పుడు తగ్గలేదు అంటే మనం ఇంకో డ్రగ్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు కదా పాపం. దాన్ని అది ఇవన్నీ వేసి ఈ లోపు 1 వీక్ అయిపోతుంది, ఈ లోపు పేషెంట్ ఇంకా వీక్ అయిపోతాడు, అప్పుడు మనం వేరే డ్రగ్ ఏమో వెతుక్కోవడం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హోమియోపతిలో ఎక్యూట్ డ్రగ్ చాలా ఎక్యూట్స్ లో చాలా స్లోగా తగ్గుతుంది అనే ఒక పేరు మనం తెచ్చిన వాళ్ళం అవుతాం. అది మనకి ఎప్పుడు కూడా ఆ మెకానికల్ గా వేసేయడం అనేది రాకూడదు. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు పేషెంట్స్. అలాగనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ దీంట్లోకి వచ్చేద్దాం. ఒక్క నిమిషం, ఏదో మళ్ళీ పోయింది. ఈ కేసుకే మళ్ళీ ఇంకొక డిసీజ్ తో సఫర్ అయినప్పుడు చెప్తున్నారు. లేడీ నెంబర్ 2, ఇదే కేసు. లెఫ్ట్ విత్ కొలైటిస్ అండ్ డిప్రెషన్ ఆఫ్టర్ ది మమ్స్ ఇన్సిడెంట్. Had specimens taken of the excreta and Bacillus morgan being found. A homeopathic preparation was made of it in the 30th and 200th dilutions, and after a course of this remedy, followed by Pulsatilla 30-200, she recovered completely after 3 months from both colitis and depression. ఈవిడికి కొలైటిస్ వచ్చింది అనుకున్నాం కదా, ఈ డిప్రెషన్ రెండు వచ్చినాయి మమ్స్ తర్వాత. అప్పుడు వీడి స్పెసిమన్స్ నుంచి తీసి ఈ మందు తయారు చేశారట, బ్యాసిల్లస్ దాని నుంచి మోసోడ్ లాగా 30th 200 డైల్యూషన్స్ వేసి, తర్వాత దాని ఫాలో అప్ కింద పల్స్టులా 30-200 వేస్తే 3 months సఫర్ అయిందల్లా రెండు, కోలైటిస్ తగ్గిపోయింది, డిప్రెషన్ తగ్గిపోయింది. ఏది పల్స్టులాతో. Her recovery was not exactly helped favorably by hair-raising tales of all her acquaintances of the various cases of colitis they knew of, who had been ill for years, some 5, some 10, some 18 years, without any prospect of relief. అంటే ఈవిడ రికవర్ అయిపోయింది కదా, అది ఎలా అంటే ఈవిడితో పాటు ఇలా ఈ క్వాలిటీస్ తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఈవిడికి పరిచయస్తులు కొంతమంది సఫర్ అవుతారు కదా మమ్స్ తర్వాత వచ్చిన క్వాలిటీస్, వాళ్ళందరి కేసెస్ చూస్తే తెలుసుకుంటే ఈవిడికి ఏం తెలిసిందంట, కొంతమంది సంవత్సరాల తరబడు ఈ క్వాలిటీస్ డిప్రెషన్ తో సఫర్ అవుతూ ఉన్నట్ట. 5 years 10 years, కొంతమంది 18 years, ఏమాత్రం రిలీఫ్ అనేది లేకుండా, వితౌట్ ఎనీ ప్రాస్పెక్ట్ ఆఫ్ రిలీఫ్. కానీ ఈవిడికి హోమియోపతి వాడేటప్పటికి వెంటనే తగ్గిపోయింది. ఇది ఈవిడ నోటీస్ చేశారు. ఎట్ హోమియోపతి కాంకర్డ్ అగైన్ ఎస్, హోమియోపతి కాంకర్డ్ అగైన్ అండ్ ఇన్ 3 months షీ వాజ్ వెల్ ఆఫ్ హర్ క్వాలిటీస్. అంటే హోమియోపతి జయించిందా మళ్ళీ, అంటే మళ్ళీ హోమియోపతికే విజయం లభించిందా అంటే లభించింది. ఎస్, 3 months, ఈ 3 months లో ఈ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఫుల్ గా తగ్గిపోయాయి. Another of this lady's trials was the monthly period. నెక్స్ట్ ఇదే పేషెంట్ కి ఇంకో కంప్లైంట్ ఏంటంటే మెన్సెస్ వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడం, ద డిస్మెనోరియా అంటే మెన్స్ట్రువల్ కోలిక్ అంటారు అనమాట, అండ్ ద నాసియా అండ్ వామిటింగ్ అండ్ కొలాప్స్ were always very exhausting every month. Various remedies were required. Colocin, Naxomica and Ipecac were of the greatest help at various times. ఈవిడికి ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇది డిస్మెనోరియా. ఆ టైంలో ఎలా ఉంటుందంట, వికారము, వాంతులు అయిపోవటం,
దానివల్ల అలసిపోయి ప్రతి నెల కొలాప్స్ అయిపోవటం ఇలా ఉంటుంది. ఈవిడికి ఏమేమి మందులు అవసరపడినాయి అంటే కోలోసిన్తో, నక్స్వామికా, ఇపికాక్ ఈ డ్రగ్స్ అవసరమైనవి చాలా సార్లు at various times. In fact, Ipecac was a constant standby until constitution treatment with Palstilla, Calcarea, and Lycopodium produced painless and easy periods, a great relief to a woman who has got to earn living. ఈ అంటే సెకండరీ అంటే సబ్స్టిట్యూషన్ కింద అంటే మెయిన్ కాన్స్టిట్యూషన్ ఇవిడిది పలస్టిల్లా, క్యాల్కేరియా, లైకోపోడియం ఇవి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వీటితో కూడా ఇచ్చే వరకు కూడా ఈ అక్యూట్ గా అంటే ఈ డిస్మెనోరియా వచ్చినప్పుడు ఈ కోలోసిన్తో, నక్స్వామికా, ఈ పికాక్ ఇవి హెల్ప్ చేస్తూ ఉండేవి. బ్యాక్గ్రౌండ్ గా వీళ్ళు మళ్ళీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి ఖచ్చితంగా మెన్సెస్ రావడం ఈజీగా అయిపోయింది. అంటే ఆవిడకి నొప్పి లేకుండా రావడము అనేది అయింది అనమాట. అంటే ఆ డిస్మెనోరియా పూర్తిగా తగ్గిపోయింది అదనమాట. నెక్స్ట్ వచ్చేసి she has developed and physically and mentally in the last 15 years since she got to know of the disease preventing treatment and has gained well over 2 stones in weight and is at the top of her form, not always tired and sick and exhausted, continually complaining and ill. అంటే ఈవిడ నెమ్మదిగా ఫిజికల్ గాను మెంటల్ గా కూడా డెవలప్ అయింది 15 years గా. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అనమాట ఇప్పటి నుంచి అప్పటిదాకా. అప్పుడు ఆవిడకి ఏం అర్థమైంది, లాస్ట్ ఏం తెలుసుకుందంటే ఇది డిసీజ్ ప్రివెంటింగ్. అంటే ముందు ముందు మళ్ళీ ఇప్పుడు మమ్స్ వచ్చినాయి, దానికి అల్లోపతి వాడటం వల్ల ఆవిడకి ఏమొచ్చింది, కోలైటిస్ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది. దానికి వాడితే ఇంకోటి ఏదో వస్తుంది. అలా కాకుండా అంటే వాటన్నిటి అవన్నీ రాకుండా ప్రివెంట్ చేయబడింది హోమియోపతి ట్రీట్మెంట్ వాడటం వల్ల, ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా. అది ప్రివెన్షన్ ఇక్కడ ట్రీట్మెంట్ లో. అది ఇదే కాకుండా ఇప్పుడు దాకా వెయిట్ తగ్గిపోతూ ఉన్నదల్లా ఈ అక్యూట్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, ప్లస్ ఎప్పుడు కూడా టైర్డ్ గా అనిపించడం, అలసిపోయినట్టు ఉండడం, అదే ఎప్పుడు చెప్తూ ఉండేది. అది మానేసింది ఆవిడ చెప్పడం. అంటే అవి తగ్గిపోయినాయి అది అని చెప్తారు అనమాట. ఇది కదా హీలింగ్ అంటేనే, క్యూర్ చేయడం అంటే ఇది. అంటే డిస్మెనోరియా తగ్గడం అనేది క్యూర్ కాదు, డిస్మెనోరియా లోపల నుంచి ఆ వచ్చేటువంటి టెండెన్సీ రూల్ అవుట్ చేయడం అనేది క్యూర్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ నెంబర్ 3 ఈవిడికే సంబంధించిందే అనుకుంటే ఈ కేసు, ఇదే పేషెంట్ది. నెంబర్ 3 హ్యాస్ కాదు ఇది వేరే కేసు. నెంబర్ 3 హ్యాస్ ఓన్లీ హ్యాడ్ an 11 years record with homeopathic treatment. The first contact was during an attack of German measles, which only lasted a very few days, and she was back to her job in 10 days after repeated doses of pulsatile and sulfur. ఇంకో కేసు చెప్తున్నారు, థర్డ్ కేసు. వీళ్ళు 11 years గా రికార్డ్ ఉంది. అంటే 11 years గా ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు హోమియోపతి. ఫస్ట్ ఈ హోమియోపతికి ఎలా వచ్చారు అంటే జర్మన్ మీజిల్స్ కంటే కొంచెం సివియర్ గా వస్తాయి అనమాట. కొంచెం కాంప్లికేషన్స్ కూడా వీటికి ఎక్కువగా ఉంటాయి. దాంతో వీళ్ళు వచ్చారనమాట ఈ డోరతీ షెపర్డ్ గారి దగ్గరికి. అయితే అవి కొన్ని రోజులు మాత్రమే, చాలా తక్కువ రోజులు ఉండి తగ్గిపోయి ఒక 10 రోజుల్లో ఆవిడ మళ్ళీ జాబ్ కి వెళ్ళగలిగారు అనమాట. ఏ మందులు యూజ్ చేశారు, రిపీటెడ్ డోసెస్ ఆఫ్ పల్స్టిల్ అండ్ సల్ఫర్. An excellent record. One knows that during the Great War, hundreds of women in government offices developed German measles and they were ill, sometimes for weeks. అంటే ప్రతి వాళ్ళకి తెలుసు అనమాట. ఏంటంటే ఆ వార్ ఏదో ప్రపంచ యుద్ధం అనుకుంటా ఇది, మరి నాకు తెలియదులే. ఆ యుద్ధం జరిగినప్పుడు చాలా మంది వందల కొద్ది స్త్రీలు ఈ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా జర్మన్ మీజిల్స్ వచ్చాయి. ఇది అంటువ్యాధి కదా, అలా వచ్చేసినాయి. అందరూ సిక్ అయిపోయారు, సమ్ టైమ్స్ ఫర్ వీక్స్, అంటే వారాల తరబడి. కొంతమంది చచ్చిపోయారు కూడా ఈ జర్మన్ మీజిల్స్ తో. జర్మన్ మీజిల్స్ ఈజ్ నాట్ ఎ జోక్ ఇన్ ఏ గ్రోన్ అప్ పర్సన్ అండ్ కెన్ మేక్ వన్ సీరియస్. అంటే ఎదిగినటువంటి వాళ్ళలో ఈ జర్మన్ మీజిల్స్ అనేది తగ్గించడం అనేది చాలా కష్టం, చాలా సీరియస్ గా సిక్ అయిపోతారు అనమాట. ప్రాణ ప్రమాదాలు కూడా ఉంటాయి. Afterwards, it was discovered that this lady was a very rheumatic subject, always liable to rheumatism in her limbs and rheumatic throats, which came on during and after wet weather. అంటే ఈ పేషెంట్ కి తర్వాత ఇంకా తెలిసింది ఏంటంటే ఈ డాక్టర్ గారికి ఈ రొమాటిక్ కీళ్ళవాతానికి సంబంధించిన టెండెన్సీ కూడా ఉంది.
ఈవిడికి ఎప్పుడు కూడా రొమాటిజం, ఈ కీళ్ళవాతం అనేది కాళ్ళకి చేతులకి గొంతుకి కూడా వచ్చేస్తుంది. ఈ కీళ్ళవాతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు చల్లటి వాతావరణం, తేమ వాతావరణం తర్వాత ఎక్స్పోజ్ అయిన తర్వాత, తేమ వాతావరణం ఉన్నప్పుడు తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇవి తెలుసుకున్నారు. Rostock 6 was prescribed because of this rheumatic basis and it wrought better than she thought as possible. ఆవిడ అనుకున్న దానికంటే ఎక్కువ త్వరగానే ఆవిడ ఈ రూస్టాక్ 6 తో బెటర్ అయ్యారన్నమాట. These throats used to make each winter a very unpleasant time, a season to be dreaded. అంటే మామూలుగా అయితే ఈవిడికి వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఈ థ్రోట్ కి సంబంధించి ఎఫెక్ట్ అయిపోవడం చాలా అంటే ఈవిడికి చాలా చికాకు పెట్టేటువంటి టైం అనమాట ఈ వింటర్ సీజన్ అనేది. భయపడిపోయేది వింటర్ వస్తుందంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చేస్తాయని. వన్ వింటర్ ఈవెన్ షీ వాజ్ ఇన్ బెడ్ ఫర్ ఎ క్వైట్ ఎ లాంగ్ పీరియడ్. అంటే ఒక వింటర్ లో అయితే ఈవిడ బెడ్ అయిపోయింది చాలా రోజులు. అండ్ అవే ఫ్రమ్ హర్ వర్క్ ఫర్ మెనీ డేస్. అంటే ఆ జాబ్ కూడా వెళ్ళలేక ఏ పని చేయలేక చాలా రోజులు ఉండిపోయారు ఆవిడ. ఆఫ్టర్ టేకింగ్ రూస్టాక్స్ ద థ్రోట్స్ యూజ్ టు డిసపియర్ క్విక్లీ. ఈ రూస్టాక్స్ వేసిన తర్వాత నుంచి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము కూడా చాలా ఫాస్ట్ గా తగ్గిపోయింది. సో దట్ షీ గాట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ ఏ స్టాక్ ఆఫ్ రూస్టాక్స్. దానివల్ల ఏం చేసింది ఈవిడ, మళ్ళీ వస్తుందేమో అంటే రూస్టాక్స్ స్టాక్ పెట్టుకునేది, ఇప్పుడు మందు ఉంచుకునేది ఎట్ హర్ హోమ్, ఇంట్లో. టేకింగ్ ఎ డోస్ ఆర్ టూ ఎట్ ద ఫస్ట్ ప్రీ మానిటరీ సైన్ విత్ వెరీ హ్యాపీ రిజల్ట్స్. ఇంకా వచ్చే ముందు సూచనలు ఉంటాయి కదా, రోడ్రోమ్ అంటారు కదా, ఆ టైం అది రాగానే ఈవిడ ఈ రూస్టాక్స్ వేసేసుకోవడం, దానివల్ల తగ్గిపోవడం జరిగేది. అంటే అంత దాకా సఫరింగ్ దాకా వెళ్లకుండా. షీ రిమార్క్డ్ ద అదర్ డే దట్ షీ హ్యాడ్ నాట్ స్పెంట్ ఏ డే ఇన్ బెడ్ ఫర్ ఓవర్ 11 years and had never been ఆఫ్ డ్యూటీ ఆల్ దట్. 11 సంవత్సరాలుగా ఈవిడ ఎప్పుడు కూడా బెడ్ అవ్వకుండా లేదుట దీనివల్ల ఈ వింటర్ లో. కానీ ఈసారి అలా లేదు, తగ్గిపోయింది వెంటనే. షీ హ్యాడ్ ఎ టచ్ ఆఫ్ ఏ సెప్టిక్ థ్రోట్ సమ్ సమ్మర్స్ ఎగో విచ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది యూజువల్ రొమాటిక్ ఎఫెక్షన్. ఇంకా ఏముంది ఇవిడికి, థ్రోట్ ఇన్ఫెక్షన్ కంటే ఇంకా డేంజరస్ సెప్టిక్ కండిషన్. సమ్మర్స్ ఎగో, కొన్ని వేసవ కాలాలు అంటే కొన్ని సంవత్సరాల క్రితం. ఇది రొమాటిక్ ఎఫ్లిక్షన్ కంటే డిఫరెంట్ అనమాట. ఇట్ వాజ్ ఏ సెప్టిక్ కండిషన్. టాన్సిల్స్ వర్ ఇన్ఫ్లేమ్డ్. అంటే ఇది చాలా సీరియస్ కండిషన్. సెప్టిక్ కండిషన్ అంటే సీరియస్ కదా, అంటే టాక్సిసిటీ వెరీ హైలో ఉందని అర్థం. టాన్సిలైటిస్ అంటే ఏంటి, జస్ట్ ఇన్ఫ్లమేషన్. కానీ సెప్టిక్ కండిషన్ అంటే ఫ్యాటల్ కండిషన్, అజాగ్రత్తగా ఉంటే చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ సెప్టిక్ కండిషన్. టాన్సిల్స్ వాచి డార్క్ రెడ్ ఇన్ కలర్ అండ్ హ్యూజ్, చాలా పెద్దవిగా అయిపోయి డార్క్ రెడ్ కలర్ లోకి మారిపోయాయి. ఎంటైర్లీ పెయిన్లెస్ ఈవెన్ దో దే వర్ సో ఇన్ఫ్లేమ్డ్. బ్యాప్టీషియా సీమ్ టు ఇంప్రూవ్ ఎట్ ఫస్ట్. ఇలాంటప్పుడు బ్యాప్టీషియా అంటే పెయిన్ అంత లేకపోవడం, బాగా ఈవెన్ దో దేవర్ అంత అంత వాచినా కానీ పెయిన్ ఉండేది కాదు. అందుకని బ్యాప్టీషియా ఇండికేట్ అవుతున్నట్టుగా ఉండేది ఫస్ట్ లో. బట్ ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ వన్ డిస్కవర్డ్ ది గ్రేట్ టెండర్నెస్ ఆన్ ద అవుట్ సైడ్, ద ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్, ది అగ్రవేషన్ ఫ్రమ్ a jar, from turning the head, that one recognized belladonna. అయితే ఈ ఫస్ట్ లో బ్యాప్టిషియా వేసినా పెద్ద రిజల్ట్ రాలేదు. అప్పుడు తర్వాత అబ్జర్వ్ చేస్తే విపరీతమైన టెండర్నెస్. ఈ టెండర్నెస్ అనేది ఇన్ఫ్లమేషన్ లో చాలా స్ట్రాంగ్ పాయింట్. ఫోర్ సైన్స్ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ ఉంది అంటానికి. త్రియో ఏంటంటే టెండర్నెస్ ఉంటుంది, టచ్ చేయనివ్వదు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది, ఆ ఏరియా అంతా రెడ్ గా ఉంటుంది, ఆ ఏరియా అంతా వేడిగా ఉంటుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ ని ఇండికేట్ చేస్తాయి. అయితే ఈవిడికి గ్రేట్ టెండర్నెస్ అవుట్ సైడ్, బయటకి కూడా ట్రాన్స్లూస్ ఎక్కడ ఉంటాయో అక్కడ టచ్ చేస్తే చాలా సివియర్ టెండర్నెస్. టచ్ చేస్తుంది అంటే భయం వేసేట్టుగా. అగ్రవేషన్ ఫ్రమ్ జార్, అంటే జార్ అంటే చిన్న కదలిక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుటక వేయడం చిన్న కదలిక కదా, కను రెప్ప వేసి కళ్ళు తెరవడం చిన్న కదలిక, అలాంటి దానికి కూడా ఎక్కువైపోవటం అనమాట. తల కొంచెం తిప్పినా కానీ ఎక్కువైపోయేది. అందరు బెల్డోనా పడుతుంది అని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఎందుకు బెల్డోనా అండి, టచ్ అగ్రవేషన్ ఆర్నికా కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, అది ఎలా ఉంది, దేని వల్ల ఆవిడకి టచ్ అగ్రవేషన్ వచ్చింది అంటే ఇన్ఫ్లమేషన్, విపరీతమైన ఇన్ఫ్లమేషన్, సెప్టిక్ కండిషన్ అని చెప్పారు పైన, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని బెల్డోనా వేశారు.
Belladonna 2 or 3 doses rapidly cleared up this dose. Belladonna 2 or 3 doses వేసేటప్పటికి చాలా ఫాస్ట్ గా థ్రోట్ అంతా క్లియర్ అయిపోయింది. Her constitutional drug was silica, and she responded very nicely to it. ఈ బెలడోనాతో ఎక్యూట్ కంప్లైంట్ తగ్గిన తర్వాత సైలీషియా అనేది వేశారనమాట. ఈవెన్ యాజ్ ఎ చైల్డ్ అండ్ రైట్ అప్ టు డేట్ షీ హ్యాడ్ ఎ టెండెన్సీ టు స్లిప్ అండ్ ఫాల్ టు ది గ్రౌండ్. చిన్నప్పటి నుంచి కూడా ఈవిడికి గబక్కన స్లిప్ అయిపోయి పడిపోయే ఇది టెండెన్సీ ఉండేదిట. హర్ బాడీ బోర్ మెనీ మార్క్స్ ఆఫ్ దీస్ హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎస్పెషల్లీ హర్ పూర్ నీస్ వర్ ఆల్వేస్ ఇన్ ది వార్స్. అంటే ఈ విధంగా మాట మాటకి పడిపోవడం వల్ల దెబ్బ తగులుతుంది కదా, మచ్చలు ఇంకా ఉన్నాయట. పొంగదీసేటువంటి ఎక్స్పీరియన్స్ అంటే మాట మాటకి పడిపోవడం, హెల్త్ డిస్టర్బ్, ఇది దెబ్బలు తగలటం, వాటి తాలూకు మచ్చలు. మాటకి ఏం ఎఫెక్ట్ అయ్యాయిట పాపం, మోకాళ్ళు పడిపోవడం వల్ల మోచెప్పులు పగలడం. షీ ఫెల్ట్ ది కోల్డ్ వెరీ మచ్ అండ్ లోత్డ్ ది వింటర్స్ యాజ్ దే మేడ్ హర్ ఫీల్ సో మిజరబుల్ అండ్ సైకలాజికల్లీ షీ వాజ్ డిఫిడెంట్, somewhat lacking in confidence, kept herself in the background, was afraid to assert herself. ఇంకా ఈవిడికి జలుబు ఇది చేస్తుంది కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, దీనికి దాని వల్ల ఈవిడికి చలికాలం అంటే అసహ్యం, అంటే హెల్త్ పాడైపోతుందని చాలా మిజరబుల్ గా ఉండేది. మానసికంగా కూడా కాన్ఫిడెన్స్ లేకుండా, ఇంకా డిఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం లేకుండా ఉండడం, ఇంకా కెప్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, అంటే ఏదైనా ఒక పని చేయాలన్నా గట్టిగా మాట్లాడాలన్నా భయం అనమాట. అంటే ఇది తప్పు అనో ఇది రైట్ అనో నలుగురిలోకి వచ్చి గట్టిగా చెప్పలేకపోవడం, ఇది కూడా ఉందన్నమాట, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అందుకని ఎప్పుడు కూడా వెనకాయ ఉంటూ ఉండేది బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు తను చేయగలదు, కెపాసిటీ ఉంది, కానీ ధైర్యంగా అందరి ముందుకు వచ్చి చేసేటువంటి ధైర్యం ఉండేది కాదనమాట. ఆల్ దిస్ స్పెల్డ్ సిలికా. ఇవన్నిటిని చూస్తే సైలీషియా ఇండికేట్ అవుతుంది. Silica in infrequent doses made a vast difference all round, even to her character. Silica అనేది ఇన్ఫ్రీక్వెంట్ డోసెస్ వేయడం వల్ల చాలా చేంజ్ వచ్చింది అనమాట ఈ క్యారెక్టర్ లో. లాస్ట్ వింటర్, ఆఫ్టర్ ఏ గుడ్ డీల్ ఆఫ్ డొమెస్టిక్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, she developed a diffuse urticaria all over her body, which was very irritating, worse after washing. She also kept on complaining about feeling so cold right inside her very bones, all her innards felt icy cold. ఇంకా లాస్ట్ వింటర్ లో ఏంటంటే ఆవిడకి ఇంట్లో ఏదో స్ట్రెస్ వీటి వల్ల స్ట్రెయిన్ వల్ల ఈ దద్దుర్లు అనేవి బాగా బాడీ అంతా డెవలప్ అయిపోయి చికాకు పెట్టేసింది. వాష్ చేసుకుంటే ఎక్కువైపోవటం, అగ్రవేషన్, ఎప్పుడు కూడా ఇదే కంప్లైంట్ చేస్తూ ఉండేది ఆవిడ. ఈ బోన్స్ లో కూడా అంత ఇన్నార్డ్స్ అంటే ఏంటంటే లోపల ఉండేటువంటి అవయవాలు అనమాట, అన్నాశయం, పేగులు ఇలాంటి, అవి కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. ఇవి బోన్స్ ఇవన్నీ కూడా. అప్పుడు వన్ గేవ్ సల్ఫర్ 1 మెయిన్లీ ఆన్ ద సిమ్టమ్ అర్టికేరియా వర్స్ ఫర్ వాషింగ్ అండ్ ద స్కిన్ ఎరప్షన్ క్లియర్డ్ అప్ అండ్ ఆల్సో మచ్ టు మై సర్ప్రైజ్ దిస్ ఐసీ కోల్డ్ ఫీలింగ్. ఈ సల్ఫర్ 1M అనేది వేశారు. దేన్ని వేస్ట్ చేస్తున్నాయి అంటే మెయిన్ గా వర్స్ ఫ్రమ్ వాషింగ్, ఇది అందరికీ తెలిసిన పాయింటే. కానీ ఆ స్కిన్ ఎరప్షన్ తగ్గిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఐసీ కోల్డ్ ఫీలింగ్ కూడా తగ్గింది. ఆన్ లుకింగ్ అప్ సల్ఫర్ ఇన్ కెంట్స్ రిపటరీ, వన్ సా సల్ఫర్ అండర్ ది రూబ్రిక్ ఐసీ కోల్డ్ ఫీలింగ్ ఇన్ ద బోన్స్ అండ్ ఇన్నర్ పార్ట్స్. పైన ఏం చెప్పారు, ఈ వేడి వాష్ చేసుకుంటే ఎక్కువైపోవడంతో పాటు చల్లగా ఉంటుంది లోపల పార్ట్స్ అన్ని, అంటే ఇన్నర్ పార్ట్స్, బోన్స్ ఇవన్నీ లోపల ఉండే అబ్డమెన్, ప్రేగులు ఇలాంటివన్నీ కూడా ఐసీ కోల్డ్ గా ఫీల్ అవుతూ ఉండేది ఆవిడ. అది కూడా తగ్గింది సల్ఫర్ వేస్తే. కానీ ఈవిడ చెప్తున్నారు సర్ప్రైజింగ్ గా అది కూడా తగ్గింది. కెంట్ రిపటరీలో చూస్తే సల్ఫర్ అండర్ ది రూబ్రిక్ ఐసీ కోల్డ్ ఫీలింగ్ ఆన్ ద బోన్ ఇన్ ద బోన్స్ అండ్ ఇన్నర్ పార్ట్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఆల్వేస్ థాట్ ఆఫ్ సల్ఫర్ యాజ్ ఏ హాట్ రెమెడీ, ఏ రెమెడీ ఫీలింగ్ ద హీట్ అన్జూలీ. అంటే ఈవిడికి నాకు తెలిసిన పాయింట్ సల్ఫర్ అంటే హీట్ అగ్రవేషన్ ఉంటుందనే తప్ప, హాట్ రెమెడీ అనే తప్ప ఈ పర్టికులర్ సిమ్టమ్ నాకు తెలీదు. వెరీలీ సల్ఫర్ ఈజ్ ఏ ప్రోటీన్ రెమెడీ అండ్ వన్ కెన్ నాట్ గెట్ ఆన్ వితౌట్ ఇట్.
మాస్టర్ చెప్పుకున్నా కదా మన సల్ఫర్లో, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఫ్రీక్వెంట్ గా వేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఏమాత్రం లేనివాడు వేస్తాడు. అంటే యూజువల్గా ఎవడైనా కానీ ట్రీట్మెంట్, లాంగ్ ట్రీట్మెంట్, క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో ఎక్కడో ఒక చోట సల్ఫర్ పడుతుంది, లేకుండా తప్పించుకోలేడు అంతగా చెప్తున్నారు. మిగతాది ఇదే కేసుకి సంబంధించి నెక్స్ట్ చదువుకుందాం. వాసుదేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషి గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.